అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్స్ అందరికీ, అలాగే హీరోస్కి అందరికీ నా నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను 3 పాటలు రాశాను. నాకు చాలా చాలా బాగా నచ్చాయి అన్నమాట ఈ పాటలు. ఈ క్లైమాక్స్లో జయన్న పాడిన పాట అయితే బాధగా ఉన్నప్పుడు ఇప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పారనమాట. అరే, నీ దగ్గర డబ్బులుంటే లాగేసుకోగలరు, లేకపోతే నీ దగ్గర ఏం లేవని చుట్టుపక్కల ఎవరు నీ దగ్గరికి రారు. ఆర్ నీ దగ్గర ఏం లేకపోయినా సరే, ఏమున్నా ఏం లేకపోయినా సరే, నీ దగ్గర వయసు, టైము, ఈ 2 ఉంటే నిన్ను ఎవడు ఆపలేడు. వాళ్ళది పోయే వాళ్ళంతా పోయే కాలం, యూత్ నీది వచ్చే కాలం. ఆ 2 ఉన్నాయంటే చాలు, నువ్వు ఏదైనా సాధించగలవని. సో యూత్కున్న పవర్ అది. అటువంటి టైటిల్ పెట్టి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ కెన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమాలో ఒక 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 చిన్న లైన్ చెప్తా. నీతో అడుగడుగు నువ్వే కడ వరకు, వేసే ప్రతి అడుగు పడినా భయపడుకు అని రాశాను. ఎందుకంటే మనం చాలా విషయాల్లో, చాలా రోజులు, చాలా సందర్భాల్లో మనం ఒక్కలే ఉంటాం, మనతో ఎవ్వరు ఉండరు. అలాంటి టైంలో కూడా మనం ముందుకు వెళ్ళాలి. 0 సున్నాని చూసేసినోడు ఏదైనా సాధించగలడు అనమాట. వాడికి ఇంక చూడడానికి ఇంకేముండదు. వాడు ఈ జీవితంలో అన్నీ కోల్పోయినవాడు ఇంక జీవితంలో ఏదైనా ముందుకు సాధించగల సత్తా వాడికి వస్తుంది అనమాట. సో ఈ ప్రజెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో, బయట ఉద్యోగాలు చేస్తూ ఏదో సాధిద్దామన్న గోల్తో ముందుకొచ్చి ఇంట్లో ఉన్న బాధ్యతల వల్ల, ఏదో చిన్న భయం వల్ల ఇంట్లో ఆగిపోయి వాళ్ళ గోల్స్ని చేరుకోలేక చాలా వెనకడుగేస్తున్నారు. వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, శ్రీశ్రీ గారు చెప్పినట్టు,